డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి ఆ విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా ఎస్పీ గారు స్పందించి ఆ కేసుని తిరగదొట్టడానికి రీఇన్వెస్టిగేట్ చేయడానికి అవసరమైన చర్యలు ఇమీడియట్ గా తీసుకున్నారు. అంతవరకు వాళ్ళకి ఒక రకమైన న్యాయం జరిగింది. తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాజ్ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎంత దుర్మార్గంగా చేశారంటే వాళ్ళ నాన్న వాచ్మెన్ గా పనిచేస్తుంటే ఆ వాచ్మెన్ ఉద్యోగం కూడా ఓడగొట్టేశారు. సో వాళ్ళకి ఇవాళ పని చేసుకోవడానికి కూడా వీలు లేకుండా వాళ్ళు మళ్ళా పల్లెటూరు పోయి అక్కడ అంట్లు తోముకుని ఇళ్లలో 10 ఇళ్లలో పాచి పని చేసుకుని బతుకున్నారు. అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు కోలుకోలేని నష్టానికి గురయ్యారు. సో ఎర్నింగ్ బ్రెడ్ ఎర్నర్ చచ్చిపోయాడు. సో ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి వెంటబడి మరి ఆ కలెక్టర్ గారికి 100 సార్లు రిమైండ్ చేసి ఆ పిల్లోడికి ఒక ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేశాం. సో దాంతో ఇవాళ ఆ కుటుంబం మళ్ళా దారిని పడుతుంది. పోయిన మనిషిని తిరిగి తీసుకురాలేం కానీ న్యాయం జరుగుతుంది, అట్లాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. అలాగే ఈ గులకరాయి కేసులో ఆ పిల్లోడిని ఎవరినైతే అరెస్ట్ చేసి లోపల పడేసి విపరీతంగా కొట్టారో వాడి చేతులు కవిలిపోయి ఇవాటికి వాడు అన్నం కలుపుకోలేని పరిస్థితిలో ఉంది. యంగ్స్టర్, 19 ఏళ్ల పిల్లాడు. వాడు అసలు జీవితంలో ఎందుకు పనికి వస్తాడు? అంత అన్యాయం జరిగింది. అదే కాకుండా ఇవాళ కూడా వాడిని మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిచి వారం హాజరు రాయించుకుని పోలీస్ స్టేషన్ లో ఆ పాసి ఉడిపించుకోవడం, ఇట్లాంటి పనులు చేయించుకుంటారు. అంటే ఎంత ఇన్సెన్సిటివ్ అయిపోయామో చూడండి. మనం వ్యవస్థ ఎంత ఇన్సెన్సిటివ్ అయిపోయింది. సో వాటిని ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్ దృష్టికి తీసుకొచ్చి ముందు ఈయన మీద కేసు పలానా కారణాల వల్ల ఇది తప్పుడు కేసు, దీంట్లో సాక్ష్యాలు లేవు, అసలు నిజంగా జరగలేదు కాబట్టి సాక్ష్యాలు లేవు, ఆ కేసును మోస్తారా లేదా అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తే 1 month టైం అడిగారు. నేను ఇటు రావడం వల్ల దాన్ని ఫాలో అప్ చేయలేకపోయాను. వెళ్ళిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేసి ఆ కేసు క్లోజ్ చేసి ఆ పిల్లోడిని మళ్ళీ కొంచెం దారిలో పెట్టాలి. ఆ కుటుంబానికి సైకలాజికల్ గా వాళ్ళని మళ్ళీ దారిలోకి తీసుకురావాలి. వాళ్ళకి ఎంత అవమానం అంటే చుట్టాల్లో కూడా వీడి మీద కేసు అయిందంట, వీడిని అరెస్ట్ చేశారంట, పోలీసులు తీసుకెళ్లి కొట్టారంట అని చెప్పి ఒక మచ్చ ఏర్పడిపోయింది చెయ్యని తప్పుకి. ఒక పేద కుటుంబం ఎట్లా తట్టుకుంటుంది ఇవన్నీ? సో దీస్ ఆర్ ఆల్ రియల్ హ్యూమన్ స్టోరీస్. సో వాటిని అడ్రస్ చేయడానికి ముందు ట్రై చేస్తున్నానండి. ఇవి కాకుండా లార్జర్ ఇష్యూస్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి రైతుల ఇష్యూస్ ఉన్నాయి, దెన్ గౌడ్ ఇష్యూ ఉంది, ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. సో వీటిని అడ్రస్ చేసుకుంటూ పోకపోతే వీఆర్ డూయింగ్ ఏ డిసర్వీస్ టు ది సొసైటీ.